లేకుండా తీయాలమ్మా నీట్గా. ఈరోజు అమ్మఒడి చారిటబుల్ ట్రస్ట్ యొక్క సహకారంతో ఈ రోజున అబ్రాడ్లో ఉన్నటువంటి వంశీకృష్ణ, స్వాతి ప్రియ వారి బర్త్డే సందర్భంగా ఏవి ప్రశాంత్ గారు, సాయి సునీల్ గారు వారి పుట్టినరోజుని ఆ యొక్క సందర్భంగా ఈరోజు పేదలకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం పెట్టారు. ఈ కార్యక్రమంలో వచ్చిన పెద్దలందరికీ కూడా అందరూ కూడా మరి ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో గొప్ప సేవా రంగంలో నిష్ణాతులు. అలాగే వచ్చేది వర్షాకాలం స్టార్ట్ అయింది, రాబోయే చలికాలంలో దుప్పటి అనేది ఇవ్వటం అనేది ఏంటంటే దుప్పట్లు ఇవ్వటం అనేది చలికాలం కానీ వర్షాకాలం కానీ చలి నుంచి చల్లని గాలి నుంచి శరీరాన్ని కాపాడుకోవడానికి ఒక మంచి గొప్ప దానాల్లో ఒక మంచి దానం ఇది. అది కూడా పేదవారికి ఈరోజు ఇట్లా దుప్పట్లు దానం చేయటం, వారికి ఒక మంచి అల్పాహారం ఏర్పాటు చేయటం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఇటువంటి కార్యక్రమాలు ఎన్ఆర్ఐలుగా ఉన్నటువంటి మన మిత్రులు కానీ బంధువులు కానీ ఎవరైనా కూడా వారి పుట్టినరోజుని ఆ యొక్క కార్యక్రమం సందర్భంగా ఇటువంటి అన్నదానాలు మరియు దుప్పట్ల పంపిణీలు మరియు వైద్య దానం ఇటువంటివి చేస్తే ఎంతో మంచి కార్యక్రమం చేసినట్టు అవుద్ది. అక్కడ లక్షలు ఖర్చు పెట్టి చేసే కార్యక్రమం కన్నా ఇక్కడ వేలలోనే కార్యక్రమం పూర్తవుతుంది. ఇక్కడ చేయడానికి సహకరిస్తున్నటువంటి యువకులు వీరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకోటి శ్రీరామూర్తి గారు, అల్లాడి శ్రీనివాసరావు గారు, కేబీఆర్ ఫౌండేషన్ బాలరాజు గారు మరియు రంగారెడ్డి గారు, మార్కండేయులు గారు, వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి, సౌరయ్య గారు మరి ఈ కార్యక్రమానికి రావడం అనేది వారి యొక్క అమూల్యమైన కాలాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చి ఈ పుణ్య కార్యక్రమంలో మేము కూడా ఇందులో సహకరిస్తామని చెప్పి ఒక అడుగు ముందుకేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ముఖ్యంగా అమ్మఒడి చారిటబుల్ ట్రస్ట్ శ్రీనివాసరావు గారు తన వంతు బాధ్యతగా రండి మనం చేద్దాం, మన ఇంటి దగ్గరే చేద్దాం అని చెప్పి ఆయన వారి భార్యాభర్తలు ఇద్దరు కూడా, పద్మావతి ఇద్దరు కూడా సహకరించడం వీరికి సంతోషించదగ్గ విషయం. మనం అందరం కూడా అమ్మఒడి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మునుముందు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని, ఇటువంటి బడుగు బలహీన వర్గాలని, పేదవాళ్ళు మనం ఆదుకోవాలని. ఎందుకంటే మనం మానవ సేవే మాధవ సేవ అని చెప్పి స్వామి వివేకానంద చెప్పారు. కాబట్టి ఈ కార్యక్రమాలు మునుముందు ఇంకా సాగించాలని, దాతలు కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. చెప్పండి గురించి కష్టపడి ఈ కార్యక్రమం కృషి చేసిన పెద్దలకు, అలాగే మీ అందరికీ శుభాశీస్సులు. వారి పెద్దవారికి అన్న గౌరవ వందనాలు. నేను అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయ్యాను. తర్వాత ఏదో మాకు చూసినట్టుగా శ్రీనివాసరావు గారు ఇక్కడ దాదాపు 10 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. వారితో కలిసి తోడ్పాటు వారికి మా చేయూతనిస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమం కంటే నేను కూడా పార్టిసిపేట్ చేయాల్సింది కానీ చేసే స్థితిలో లేను, అందుకని నేను చేయలేకపోయాను. ఇటువంటి శుభకార్యాలు ముఖ్యంగా వారిని కోరేది ఇంత క్రితం కూడా కోరాను. విద్యలో అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పది. వారికి వారు నిలబడి సంపాదించుకునే శక్తిని ఇస్తుంది కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ చేయమని వాళ్ళు కోరటమైంది. ఇప్పుడు కూడా అలాగే కోరుతున్నాను అన్నమాట. విద్యాదానం అన్ని దానాల కంటే ముఖ్యమైనది కాబట్టి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ఆర్జించుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీని పోషించుకుంటారు. అందుకని మీ అందరికీ నా శుభాశీస్సులను. మాట్లాడు
ట్రస్ట్ ద్వారా అమ్మఒడి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మన ఆయుర్వేదిక్ డాక్టర్ గారు శ్రీనివాస్ గారు మరి ఎంతో కాలం నుంచి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన మానవతావాదిగా మరి ఎంతమందిని చూస్తే ఈ గుంటూరులో ఇట్లా ఉన్నారా అనేది నాకు అర్థం కాదు. రెండోది మరి కరోనాలో కూడా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసి ఎంతమందితో భోజన సదుపాయం కానీ మరి మందులు కానీ ఇచ్చి ఆదుకున్నారు ఆయన. ఇంకా నంబూరులో కూడా చాలా కార్యక్రమాలు చేశారు. అలాగే కుష్టి వ్యాధి గ్రస్తులకు కూడా మరి బట్టలు కానీ ఇంకా వాళ్ళకి కావాల్సిన మందులు సౌకర్యాలు కానీ చేశారు. మరి ఇలాంటి మానవతావాదిని నిజంగా మనం అభినందించాలి. మరి అలాంటి వాళ్ళు మన మధ్యలో ఉన్నందుకు మనం కూడా అదృష్టవంతులుగా భావించాలి. సామాజిక కార్యక్రమాలు చేయటం అంటే ఈరోజు మామూలు విషయం కాదు. దానికి చాలా పెద్ద మనసు ఉండాలి. ఆయన దగ్గర ఉన్నా లేకపోయినా కొంతమంది స్పాన్సర్స్ తీసుకొని కొంతమంది పెట్టుబడిదారులను తీసుకొని మరి ఈ రోజున మరి కుర్రోళ్ళు చాలా వయసు కూడా చాలా తక్కువ. ఈ కుర్రోళ్ళు మీకు ఈ బట్టలని దుస్తుల్ని దుప్పట్లను అరేంజ్ చేశారు. చలికాలం మరి వర్షాకాలం కాబట్టి మరి ఇలాంటి మంచి సహృదయాలని మరి వాళ్ళని స్పాన్సర్గా వాళ్ళ మనసులను ఒప్పించి నొప్పించకుండా మీ అందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో ఆయన చేసినందుకు ఆయన అభినందిస్తూ ఆయన సహకరించిన మా రంగారెడ్డి గారు ప్రొఫెసర్ గారిని మంచి హృదయంతో ఉన్నారు. ఆయన కూడా అలాంటి హృదయం గల వాళ్ళు మార్కెట్ గారు మరి పోతే సార్ తెలంగాణ నుంచి వచ్చిన రామ్మూర్తి గారు మరి బ్రదర్ని నేను ఇప్పుడే చూడటం ఆయన ఫౌండేషన్ ఒకటి పెట్టి బాలలకి అనాథ బాలను సేవ చేసి వాళ్ళందరికీ